హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈ రోజు మనం జనవరి కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ ఆర్సీ రెడ్డి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చూద్దాం. స్పెసిఫికల్ గా తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ మ్యాగజైన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 50 MCQs దీంట్లో భాగంగా ఇంక్లూడెడ్ అయి ఉంటాయి. సో ఈ మ్యాగజైన్ ని మీరు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అవైల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ టాపిక్, సెంటర్ ఆఫ్ డిజైన్ ఎక్సలెన్స్ ని హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు బై 2030. ఈ సెంటర్ ఆఫ్ డిజైన్ ఎక్సలెన్స్ ఏం చేస్తుందంటే డిజైన్ లో డిఫరెంట్ ఇన్నోవేషన్స్, రీసెర్చ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, సో డిజైన్స్ చేసిన తర్వాత దాని ప్రోటోటైప్ టెస్టింగ్, సో దీనికోసం ల్యాబ్స్, ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్, ఇవన్నీ ఈ సెంటర్ ఆఫ్ డిజైన్ ఎక్సలెన్స్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకు జీడిపికి కాంట్రిబ్యూషన్ కానీ, ఎక్స్పోర్ట్స్, డిఫరెంట్ డిజైన్స్, బాగుండే డిజైన్స్, అట్రాక్టివ్ డిజైన్స్ చేయడం వల్ల టీవీస్, సో డిఫరెంట్ సెక్టార్స్ లో ఈ డిజైన్స్ యూజ్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ లో, సర్వీస్ సెక్టార్స్ లో, సో దాంట్లో మనము ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ, జీడిపికి కాంట్రిబ్యూట్ చేయడానికి కానీ ఇది యూజ్ అవుతుంది. సో దీని ద్వారా ఎంఎస్ఎంఈస్ కూడా బూస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సెంటర్ ఆఫ్ డిజైన్ ఎక్సలెన్స్ ని యంగ్ ఇండియా యూనివర్సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీ ఇది ఒక స్కిల్స్ యూనివర్సిటీ. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యాక్ట్, పిపిపి యాక్ట్ తేవడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఇండియన్స్, డిఫరెంట్ ఇంజనీర్స్ ఉన్నారు కానీ వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ అనేది లేదు. సో ఇండస్ట్రీ నీడ్స్ కి, అకాడమిక్ నీడ్స్ కి చాలా వ్యత్యాసం ఉంది. సో అందుకనే వీళ్ళకు స్కిల్ ఇంప్రూవ్ చేయడానికి ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ పార్ట్నర్స్ తో మనకు కొలాబరేట్ చేయడం జరుగుతుంది. అపోలో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళతో పార్ట్నరింగ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా యూత్ లో ఎంప్లాయబిలిటీ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ డిఫరెంట్ సెక్టార్స్, ఐటీ సెక్టార్స్, సో ఆటోమేషన్, సో డేటా సెంటర్స్, సో ఇట్లాంటి సెక్టార్స్, హెల్త్ సెక్టార్, సో ఇట్లాంటి సెక్టార్స్ లో మనకు యూత్ కి స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయబిలిటీ ప్రొవైడ్ చేయడానికి ఈ యూనివర్సిటీస్ ఈ డిఫరెంట్ కంపెనీస్ తో కొలాబరేట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు సెకండ్ టాపిక్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హుస్సేన్ సాగర్ లేక్ ని క్లీన్ చేయాలనుకుంటుంది త్రూ బయో రెమిడియేషన్. సో ఈ బయో రెమిడియేషన్ లో మనము డిఫరెంట్ మైక్రోబ్స్, ప్లాంట్స్, ఫంగై యూస్ చేసి పొల్యూటెంట్స్ ని క్లీన్ చేస్తాము. సో ఈ మైక్రోబ్స్ ఇవి ఏం చేస్తాయంటే డిఫరెంట్ పొల్యూటెంట్స్ ని ఎనర్జీగా యూస్ చేసుకొని బయటికి కార్బన్ డైఆక్సైడ్, వాటర్, డిఫరెంట్ సొల్యూషన్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకు పొల్యూటెంట్స్ ని న్యూట్రలైజ్ చేయడం కానీ, క్లీన్ చేయడం కానీ, పొల్యూటెంట్స్ ని రిమూవ్ చేయడం కానీ జరుగుతుంది. సో ఈ హుస్సేన్ సాగర్ లేక్ ని క్లీన్ చేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ బయో రెమిడియేషన్ మెథడ్ ని యూస్ చేయడం జరుగుతుంది. ఈ బయో రెమిడియేషన్ మెథడ్స్ మనకు డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి. ఇన్సేతు బయో రెమిడియేషన్, ఎక్సేతు బయో రెమిడియేషన్. ఇన్సేతు అంటే ఎక్కడైతే పొల్యూటెంట్స్ ఉన్నాయో అక్కడే మైక్రోబ్స్ లేకపోతే ఫంగై లేకపోతే ప్లాంట్స్ యూజ్ చేసి దాన్ని క్లీన్అప్ చేయడము. ఎక్సేతు అంటే ఆ ఏరియా కాకుండా డిఫరెంట్ ఏరియాకి ఆ పర్టికులర్ కంటామినెంట్స్ ని తీసుకొని పోయి అక్కడ క్లీన్అప్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు ఈ ప్లాంట్స్ ని యూజ్ చేసి పొల్యూటెంట్స్ ని న్యూట్రలైజ్ చేసేది లేకపోతే రిమూవ్ చేసేదాన్ని ఫైటో రెమిడియేషన్ అంటారు. సో ఈ బయో రెమిడియేషన్ లో మళ్ళీ ఇన్సేత్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అది ఎన్విరాన్మెంటల్ క్లాస్ లో డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ టాపిక్, యునెస్కో అంబాసిడర్ రామప్ప టెంపుల్లో కన్జర్వేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. అది ఏ విధంగా జరుగుతాయని రివ్యూ చేయడానికి రావడం జరిగింది. ఈ రామప్ప టెంపుల్ మన కాకతీయ టైంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీన్ని రుద్రేశ్వర టెంపుల్ కూడా అంటారు, రుద్రేశ్వర స్వామి టెంపుల్ కూడా అంటారు. దాంతో ఇది గణపతి దేవ పీరియడ్ లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీన్ని బిల్డ్ చేసిన వాళ్ళు రేచర్ల రుద్ర. సో ఇది ఓన్లీ టెంపుల్ వేర్ ఈ పేరు చీఫ్ ఆర్కిటెక్ట్ పైన వచ్చింది. సో ఈ టెంపుల్ పేరు రామప్ప అంటే చీఫ్ ఆర్కిటెక్ట్ ఆ టెంపుల్ కి. సో అతని పేరు మీదుగా ఈ టెంపుల్ అనేది నామకరణం చేయడం జరిగింది. సో దాంతో పాటు ఇది 2021 లో దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించడం జరిగింది. సో ఇది ములుగు డిస్ట్రిక్ట్ లో ఈ రామప్ప టెంపుల్ ఉంది. సో ఇప్పుడు కన్జర్వేషన్ వర్క్స్ ఎవరెవరు చేస్తున్నారంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ కన్జర్వేషన్ వర్క్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫోర్త్ టాపిక్, తెలంగాణ గవర్నమెంట్ 5 ప్రోడక్ట్స్ కి జిఐ ట్యాగ్ ఇవ్వమని చెప్పి జిఐ రిజిస్ట్రీకి అప్లికేషన్ పెట్టుకుంది. ఈ 5 ప్రోడక్ట్స్ మోస్ట్లీ జిఐ ట్యాగ్స్ రావచ్చు. ఈ 5 ప్రోడక్ట్స్ సూన్.
సో ఇవి ఏమేమంటే ఈ 5 ప్రోడక్ట్స్: నారాయణపేట జ్యువెలరీ మేకింగ్, హైదరాబాద్ పర్ల్స్, బంజారా ట్రైబల్ జ్యువెలరీ, బంజారా నీడిల్ క్రాఫ్ట్ అండ్ బాటిక్ పెయింటింగ్స్. సో ఇది ఫైనల్ స్టేజెస్ ఆఫ్ అప్రూవల్ ఉంది. ఆల్రెడీ తెలంగాణలో 18 జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో 18 జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ మీరు చూసుకోవచ్చు. సో దాంతో అవి కాకుండా ఇంకా మనకు డిఫరెంట్ అప్లికేషన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా మీరు ఏ ప్రోడక్ట్ కి జిఐ ట్యాగ్ అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయని కూడా మీరు చూసుకోవచ్చు. సో డిఐ ట్యాగ్ గురించి, జిఐ వర్సెస్ ట్రేడ్ మార్క్ గురించి మనము ముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో చూసాము. ఇప్పుడు 5th టాపిక్, డీప్ టెక్ ఇన్నోవేషన్ కోసం టీ ఇంజన్ అనే ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్లాట్ఫామ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ లో భాగంగా మనకు ప్రోటోటైపింగ్, టెస్టింగ్ ఫెసిలిటీస్, సో ల్యాబ్ ఫెసిలిటీస్, వెంచర్ క్యాపిటల్ ఫెసిలిటీస్, సో ఇట్లాంటివన్నీ ఇన్నోవేషన్ కి మనకు చాలా క్యాపిటల్ అవసరం ఉంటుంది. సో అట్లాంటి ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అన్లైక్ సాఫ్ట్వేర్, ఈ హార్డ్వేర్ టెస్టింగ్ దీనిలకు చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్స్ ఇవి. సో దీనికి చాలా క్యాపిటల్ కావాలి కాబట్టి ఇక్కడ ఈ టీ ఇంజన్ అనేది దీనికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దాంతో పాటు మనకు డిఫరెంట్ ఏరియాస్ లో లైక్ కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఇట్లాంటి ఏరియాస్ లో కూడా మనకు దీని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఇది ఇంక్లూజివిటీకి కూడా దారితీస్తుంది. సో అక్కడ కూడా ఇన్నోవేషన్, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు 6th టాపిక్, సో ఉమీద్ పోర్టల్లో వక్ఫ్ ప్రాపర్టీస్ అన్ని డిజిటలైజ్డ్ రూపంలో, అంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని దీంట్లో ఇంకాపరేట్ చేయడం జరుగుతుంది. సో దీని డెడ్ లైన్ ఇచ్చారు. మామూలుగా డిసెంబర్ వరకు దీని డెడ్ లైన్ ఉంది, కానీ కొన్ని స్టేట్స్ కి మార్చ్ వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో కొన్ని స్టేట్స్ ఏం చేశాయంటే మాకు ఇంకా ఒకవేళ ఎక్స్టెన్షన్ కావాలనుకుంటే మీరు వక్ఫ్ ట్రిబ్యునల్ కి అపీల్ చేసుకోవచ్చు. వక్ఫ్ ట్రిబ్యునల్ మాక్సిమం 6 months ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. సో తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిందంటే, తెలంగాణ వక్ఫ్ బోర్డు ఇప్పుడు ఏం చేసిందంటే, ఈ వక్ఫ్ ఇంకా డిజిటలైజ్ చేయలేదు కాబట్టి మాకు ఇంకా ఎక్స్టెన్షన్ కావాలని ట్రిబ్యునల్ అడిగితే, ట్రిబ్యునల్ ఇంకా మేము ఫర్దర్ పీరియడ్ ఎక్స్టెన్షన్ కి అలౌ చేయమని చెప్పాయి. సో విత్ ఇన్ స్టిపులేటెడ్ టైమ్ ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ అని డిజిటలైజ్డ్ రూపంలో ఇంకాపరేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఉమీద్ పోర్టల్లో. సో ఈ ఉమీద్ పోర్టల్ ఏంటంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కింద వస్తుంది. ఇప్పుడు 7th టాపిక్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ భారత్ ఫ్యూచర్ సిటీ ముచ్చెర్లలో జరిగింది. దీంట్లో భాగంగా 5.75 lakh crores ని అట్రాక్ట్ చేయడం జరిగింది ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా యూజ్ చేశారు. దేనికంటే తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 కి. దీని మెయిన్ ఏమంటే $3 trillion by 2047. సో ఇది లాంచింగ్ ప్యాడ్ లాగా యూజ్ చేసుకున్నారు. సో డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసుకోవడానికి కూడా ఈ సమిట్ అనేది బాగా యూజ్ అయింది. ఇప్పుడు 8th టాపిక్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రాఫికల్ సర్వే కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా గుండారం రిజర్వ్ ఫారెస్ట్ లో శాతవాహన ఎరా ఇన్స్క్రిప్షన్స్ ని డిస్కవర్ చేయడం జరిగింది. దాంతో పాటు 11 డిఫరెంట్ ఇన్స్క్రిప్షన్స్ ని కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇవి 1st to 6th century BC కాలానికి చెందినవి. సో దీని ద్వారా మనకు పొలిటికల్ హిస్టరీ, కల్చరల్ హిస్టరీ ఆఫ్ డక్కన్, ఎస్పెషలీ శాతవాహనాస్ అట్ దట్ టైమ్ మనము ఫైండ్ అవుట్ చేయడానికి చాలా అవకాశం మనకు వచ్చింది. సో ఈ గుండారం రిజర్వ్ ఫారెస్ట్ ఎక్కడ ఉందంటే 25 kilometers ఫ్రమ్ రామగుండం, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇప్పుడు 9th టాపిక్, తెలంగాణలో ములుగు ఫారెస్ట్ అఫీషియల్స్ ఏటూరు నాగరం వైల్డ్ లైఫ్ శాంచరీలో వైల్డ్ లైఫ్ సఫారీ సర్వీసెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఈ ఏటూరు నాగరం వైల్డ్ లైఫ్ శాంచరీ మనకు దీంట్లో టేక్ స్పీసీస్ ఏం దొరుకుతాయంటే టేక్, బ్యాంబూ. సో ఇది సదరన్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ గా దీన్ని కేటగరైజ్ చేయొచ్చు. ఈ ఏటూరు నాగరం వైల్డ్ లైఫ్ శాంచరీ దీని కనెక్షన్ దండకారణ్యంలో ఉంటుంది. సో ఏటూరి నాగరం వైల్డ్ లైఫ్ శాంచరీలో మనకు దయ్యం వాగు అని ఈ శాంచరీని 2 halves గా డివైడ్ చేస్తుంది. సో దీంట్లోనే మనకు మేడారం జాతర అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 years కి బైనియల్, 2 years కి ఒకసారి ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది.